హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్షు నిర్వి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు స్పెషల్ వచ్చేసి తెలంగాణ స్టైల్ ప్రాన్స్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా వీటి కోసం కొంచెం పెద్ద సైజ్ ప్రాన్స్ తీసుకోవాలి. బికాజ్ ఈ ఉడకబెట్టిన తర్వాత సైజులో మీడియం అయిపోతుంది. సో మీరు మీడియం సైజ్ ప్రాన్స్ తీసుకుంటే ఉడకబెట్టిన తర్వాత మరీ చిన్నగా అయిపోతే తిన్నట్టే ఉండదు అనమాట. సో అందుకనే పెద్ద సైజ్ ప్రాన్స్ తీసుకుంటే ఇలా కుక్ చేసుకున్నప్పుడు అవి సైజ్ కొంచెం రెడ్యూస్ అవుతాయి. సో ముందుగా ఒక కళాయిలో ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ తీసుకొని దాంట్లో సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. దాంట్లోంచి ఆటోమేటిక్గా వాటర్ వస్తాయి అన్నమాట. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా మనం ఈ ప్రాన్స్ని ఉడికించుకుందాం. చూసారా, మీడియం సైజ్కి వచ్చినాయి కదా. నేను చాలా పెద్ద సైజ్ ప్రాన్స్ తీసుకున్నా, మీడియం సైజ్కి వచ్చినాయి ఉడికిన తర్వాత. సో వాటర్ అన్ని ఇంకిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కళాయిలో ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లోకి బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. చెక్క, లవంగం, ఇలాచీ, పట్ట ఇవన్నీ యాడ్ చేసుకొని ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ప్రాన్స్ని చాలా మంచిగా క్లీన్ చేసుకోవాలి. దాని తల తోకాయ తీసేసి మంచిగా ఫ్రెష్గా క్లీన్ చేసుకుంటే నీచు వాసన రాదనమాట. సో ఇవి ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి మజ్జిగ కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుందాం. అండ్ ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఇది కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా మంచిగా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజ్ టొమాటో కూడా యాడ్ చేసుకుందాం. అది కూడా ఫైన్గా చాప్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే జల్దీ సాఫ్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఒక టమాటా యాడ్ చేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని మంచిగా కలుపుకుందాం. అండ్ ఇప్పుడు నా దగ్గర ఇంట్లో ఫిష్ కర్రీ మసాలా ఉందన్నమాట. సో ఎవరెస్ట్ది నేను మ్యాక్సిమం ఎవరెస్ట్ మసాలాసే యూస్ చేస్తాను. సో అది కూడా కొంచెం ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇంట్లో మీరు చేసుకున్న గరం మసాలా ఉంటే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా కారం చూసి యాడ్ చేసుకోండి. సో ఇలా ఈ మసాలాస్ అన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇలా ఆయిల్ రిలీజ్ చేయాలి. అప్పుడు మనము ఇది మసాలా మంచిగా ఫ్రై అయినట్టు అర్థం. ఇప్పుడు దీంట్లోకి ముందుగానే మనం బాయిల్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొంతమంది ఇగురు ఫ్రై టైప్ ఇష్టపడతారు కదా, ఇగురు టైప్. సో అలాంటి వాళ్ళు ఈ టైంలో కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ప్రాన్స్ ఇగురు రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఇలా కూడా తినేసేయచ్చు. బట్ మేము కొంచెం గ్రేవీ లాగా అనుకుంటున్నాం కాబట్టి సో దీంట్లోకి ఒకసారి ఒక 5 minutes ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి తగినన్ని నీళ్లు పోసుకుందాం. గ్రేవీ కన్సిస్టెన్సీ రావడానికి మంచిగా నీళ్ళు పోసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes ఉడికించుకుందాం. సో చూడండి మంచిగా ఉడికింది కదా. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ప్రాన్స్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. మీరు కూడా నచ్చితే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.
ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీక్షు నిర్వి వ్లాగ్స్.